నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ గూడా అది ఎక్కడుందో మనం చూస్తూనే ఉన్నాం. బట్ పైకి మాత్రము కూటమి ప్రభుత్వము, వైసీపీ 2 గట్టిగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలుగు వీర లేవరా అంటూ మరొక సరికొత్త పార్టీ రఘురామ గారు ఆహ్, తెరలేపారు. ప్రారంభిస్తున్నారు. ప్రారంభించారు ఆల్రెడీ అంటూ వచ్చింది. బట్ దానికి సంబంధించి ఆయన ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు ఈ బొద్దింక పార్టీ ఎంత వైరల్. నేషనల్ లెవెల్‌లో వైరల్ అయిపోయిందో మనం చూసాం. ఇది 'తెలుగు వీర లేవరా' అనేది కూడా టైటిల్ చాలా బావుంది మరి. ఏం చెప్తారు? అంటే తెలుగు వీరలేవరా అన్నా, ఇంకొక వీరలేవరా అన్నా గాని రఘురామకృష్ణరాజు గారికి హ్మ్. ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో ట్రావెల్‌లో ఉన్నాడు. ఆయన ఎన్నికల ముందు అన్ని పార్టీల చుట్టూ తిరిగాడు. అంటే కూటమిలో ఉన్న అన్ని పార్టీల చుట్టూ తిరిగాడు. జనసేన చుట్టూ తిరిగాడు. టీడీపీ చుట్టూ తిరిగాడు. బీజేపీ కోసం ఆయన ఢిల్లీ చుట్టూ గూడా తిరిగాడు. హ్మ్. ఇంత తిరుగుడు తర్వాత ఆయన ఏమైపోతాడో అని జనాలు ఆందోళన పడుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు పిలిచి అవకాశం కల్పించాడు. అంటే మరి వైసీపీలో ఉండి రెబెల్‌గా ఆయన మాట్లాడిన తీరు అట్రాక్ట్ చేసినట్టే. అదే అంటే అతను పర్సనల్ ఎజెండాతోనే కలిసుంటాడు ఎవరితోనైనా. హ్మ్. ఆ పర్సనల్ ఎజెండాకి ఇబ్బందవుతోందనుకుంటే ఆయన రెబెల్‌గా మారిపోవటానికి ఏమాత్రము సంకోచించడు. ఆయన గతంలో ప్రయాణించిన ప్రతి పార్టీలోనూ అతని ట్రాక్ రికార్డ్ అదే. హ్మ్. అందుకని ఇతన్ని మనం చేర్చుకుంటే ప్రమాదమేమో అనే అభిప్రాయంతో మిగిలినోళ్ళందరూ అనుకుంటూ ఉండగా, చంద్రబాబు నాయుడు పిలిచి సీటిచ్చాడు. గెలిచాడీయన. పదవిచ్చాడు. ఇప్పుడు తన పర్సనల్ ఇమేజ్ పెంచుకోవటం కోసం అక్కడ ఆకివీడు గొడవని రైజ్ చేశాడాయన. రైజ్ చేసి శ్రీరాముడు జాతీయ దేవుడు కాబట్టి రామాలయ నిర్మాణం చేస్తున్నాను. అందుకని హిందువులందరూ నన్ను మీ నాయకుడిగా చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టోటల్ హిందూ పాపులేషన్ నన్ను మీ నాయకుడిగా గుర్తించండి అని ఒక అడుగుతున్నాడాయన. రకంగా చెప్పంటే రఘురామకృష్ణరాజు గారికి ఈ క్రెడిట్స్ దక్కాల్సిందేమోనండి. ఎందుకనంటే 2 మతాల మధ్య గొడవ పెట్టిన వాళ్ళని చాలా మందిని చూసాం గానీ, ఒకటే మతానికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఎవరైతే గ్రామ దేవత ఉన్నారో హిందూ దేవతే, రాముడున్నారు హిందూ దేవుడే. దీన్ని కూడా హిందూ రాష్ట్రాలకి, ప్రాంతాలకి, దేశాలకి, జాతీయానికి డివైడ్ అంటే చేశారు అనంటే రామాయణానికి, భారతానికి గొడవ పెట్టాడాయన. భారతానికి, రామాయణానికి గొడవ పెట్టడం అంటే సక్సెస్ ఇప్పుడు అయ్యారు గూడా ఆయన. అక్కడున్నటువంటి దేవత, గ్రామ దేవత కుంతీదేవి హ్మ్. అంశ అనేది ఒక ప్రచారం ఉంది. కుంతీదేవి కృష్ణుడికి రిలేటివ్. కాబట్టి కృష్ణుడి బంధువు గురించి ఆయన రాముడితో కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రాముడికి, కృష్ణుడికి మధ్య యుద్ధం పెట్టే లెవెల్‌లో పాలిటిక్స్ నడుపుతున్నాడాయన. రఘురామకృష్ణరాజు గారు. అయితే ఆయన ఉద్దేశ్యం ఏమై ఉండొచ్చు? తెలుగు వీరులెవరా కాదు ఆయన ప్రోగ్రామ్. అది. తెలుగు వీరులెవరా కాదు. ఆయన చాలా స్పష్టంగా ఎవరు అడ్డుకున్నా, ఎవరు ఏం మాట్లాడినా, నన్ను బొట్టు లేని స్త్రీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు అన్నాడు. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైనారిటీ డామినేషన్‌తో పాటు కన్వర్టెడ్ అంటే దళితుల్లో నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవ సంతతి ఉందక్కడ బలంగానే. హ్మ్. వాళ్ళని కంట్రోల్‌లోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. భయపెట్టి. వాళ్ళలో భయాందోళనలు కలిగించి వాళ్ళని కంట్రోల్‌లోకి తీసుకోవాలనేది ఆయన వ్యూహం. హ్మ్. అందులో భాగంగానే ఈ బొట్టు లేని స్త్రీలు అనే మాట నొక్కి వక్కాణించాడు ఆ పెద్ద మనిషి. ఆయన ప్రోగ్రామ్ ఏమిటంటే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ గనక తమ కంట్రోల్‌లోకి తీసుకోవాలి అని భారతీయ జనతా పార్టీ అనుకుంటే, మిగిలిన చోట్ల ఆపరేషన్‌లు జేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతానికి 3 ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కాంపౌండ్‌లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరిని ఏమీ అనటం లేదు. జగన్‌ని ఏమీ అనరు. చంద్రబాబుని ప్రేమగానే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్‌ని హక్కున చేర్చుకుంటారు. ఈ సీన్ బానే ఉంది. హ్మ్. కానీ రేపొద్దున బీజేపీ తనంతట తాను గనక కదలాలి అనుకుంటే, వాళ్ళు ప్రతి చోట కూడా బయటున్నోడిని ఒకడిని లోపలికి తీసుకొచ్చి న్యూ ఫేస్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాంటి ముఖం నాదెందుకు కాకూడదు? నాకు ఆల్రెడీ ఆ పార్టీతో ఒక ట్రావెల్ ఉంది. కనుక నేను ఆ కొత్త ముఖంగా ఎమర్జ్ అయిపోతే, భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానం నన్ను వరించే అవకాశం ఏమన్నా ఉంటుందేమో చాలా మందున్నారు సార్ ఇలాగ అనేది కర్చీఫ్‌లు ఆయన యేసుకునే బుర్రలో వాళ్ళు. మొలిచిన మొక్క.
దాని నుంచి ఈ జాతీయ రాముడిని తీసుకొచ్చి ఆ ప్రాంతీయ గుడిలో ప్రతిష్ఠ చేయటం కోసం అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతని పీకి పక్కన బారేసే ప్రయత్నం చేస్తున్నాడు. మహాప్రభో అది కుంతీదేవి గారి అంశతో ఉన్నటువంటి దేవతా విగ్రహం అని చెప్పినా ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన రాముణ్ణి ప్రతిష్ఠింపజేయాలి, ఢిల్లీ దేవుణ్ణి ఆకట్టుకోవాలి. ఢిల్లీ దేవుడు వీడెవడో భలే చేస్తున్నాడు ఈ ఏరియాలో అని అనుకోవాలి. ఈ అనుకోవటం అనే దానికోసం రోజువారీ అక్కడ ఒక ఈవెంట్ జరగాలి, ఉమ్, ఒక గొడవ జరగాలి. మైనారిటీలతో హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడించాలి, రెచ్చగొట్టాలి వాళ్ళని. రెచ్చగొట్టి వాళ్ళని కంట్రోల్ చేసి ఇతను ఛాంపియన్ అనిపించుకోవాలి వాళ్ళ దృష్టిలో. ఇది పాపులాట. ఉమ్, ఈ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇలా పెరుగుతూ ఉండగా, మార్కులు పడుతూ ఉండగా, ఏదో ఒక రోజున ఆంధ్రప్రదేశ్లో మా పార్టీయే అధికారంలో ఉండాలి అని అమరావతిలో మా జెండా ఎగరాలి, కాషాయ జెండా ఎగరాలి అని బీజేపీ అనుకోకపోతుందా? అలా అనుకున్నప్పుడు ఎవరు నాయకుడు అని చూసినప్పుడు నేను కనిపించాలి. అప్పుడు నన్ను తీసుకెళ్లి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలి. ఇది ఆయన బుర్రలో ఉన్నటువంటి వ్యూహం. ఆ వ్యూహం మేరకు అక్కడ నానా గోళ చేస్తున్నాడు రోజు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, అంటే క్రైస్తవుల్ని, అలాగే కొద్ది గొప్ప ఉన్నటువంటి ముస్లిం సమూహాలని, వీళ్ళందరినీ టెర్రరైజ్ చేస్తున్నాడు. ఉమ్. ఇక్కడ ఏదో జరగబోతోంది అనేటువంటి ఒక టెర్రర్ క్రియేట్ చేసి, మీకు ఏదో జరుగుతుంది నిజమే, కానీ అది జరగకుండా ఉండాలంటే మీరు వచ్చి నా దగ్గర సరెండర్ అవ్వండి, నేను చూసుకుంటాను అని ఆఫర్లు ఇస్తున్నాడు ఆయన మైనారిటీలకి. ఈ ఆఫర్లు ఇవ్వటం అనే దాని మీద కూడా అక్కడి నుంచి కొంతమంది దళిత కుర్రాళ్ళు వీడియోలు చేసి పెట్టేశారు. కనుక అతని వ్యూహం స్పష్టంగానే ఉంది. అంటే ఇప్పటి వరకు అతను ఓపెన్ కాలేదు, కానీ ఈ తెలుగు వేరులెవరా అనే ప్రాంతీయ పార్టీలు ఇలాంటివి ఆలోచించట్లేదు అతను. అది ఒక సొసైటీ అని చెప్తున్నారు ఆయన. అంతే, పొలిటికల్ పార్టీ ఏం కాదు. ఉమ్, పొలిటికల్ పార్టీ ఆయన బుర్రలో ఉన్నది బీజేపీయే. ఓకే. బీజేపీ దృష్టి తన మీద పడాలి, తను బీజేపీకి ఆప్షన్గా కనిపించాలి, జనాలకు ఆల్టర్నేటివ్గా కనిపించాలి. ఏపీ ముఖ్యమంత్రి సీట్లో భారతీయ జనతా పార్టీ తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తను సంతకం పెట్టాలి అనేటువంటి ఒక పిచ్చి ఉంది ఆయనకి. దాంట్లో నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమమే ఈ దేవత గుడి, అంటే ఈ గ్రామ దేవత గుడిని బద్దలు కొట్టడం, ఆకివీడు గుడి గొడవ అంతా ఉమ్, ఆయనకున్నటువంటి పదవీ కాంక్ష. ఈ గుడిలో పెట్టేటువంటి రాముడికి ఒక డ్యూటీ ఉంది. అతను రాముడు చేయవలసిన పని ఏంటంటే ఇమీడియట్గా విగ్రహ ప్రతిష్టాపన జరిగిన మరుక్షణం నుంచి ఆయన చచ్చినట్టు ఈయన్ని ముఖ్యమంత్రిని చేయటం కోసం ప్రయత్నం చేయాలి. సార్ రాముడి మీద ఇంత బరువు బాధ్యతలు పెట్టారు ఆయన. అంతే, చాలా స్పష్టంగా అంతే. రాజకీయాలకి దేవుళ్ళు వాడేసుకోవడం ఏపీలో ఈ మధ్య ఎక్కువైపోవట్లేదు సార్. తిరుమల అదేంటి, లడ్డు విషయంలో మనం జాతీయ చేసే స్థాయిలో రాముడిని వాడుకుని పార్టీని 30 ఏళ్ల నుంచి అధికారంలో నడుపుతున్నారు వాళ్ళు. ఉమ్, నేను ముఖ్యమంత్రి కావటానికి రాముడు ఆ మాత్రం సహకరించడా అనుకుంటున్నాడు ఆయన. వాళ్ళకి అంత సహకరించినప్పుడు నాకు ఈ మాత్రం కూడా చేయడా రాముడు ఆ విగ్రహం పెడితే? ఉమ్, ఒకవేళ చేయకపోతే రాముడి మీద ద్వేషం పెంచుకుని ఆ గుడి బద్దలు కొట్టినా బద్దలు కొడతాడు ఆయన. ఆశ్చర్యపోకర్లేదంటారా? ఏమీ లేదు. నిజంగానే రాముడి మీద ప్రేమతోనూ లేకపోతే అక్కడున్న పరిస్థితుల మీద ప్రేమతోనూ కాదు, కాదు, రాజకీయాలకి తను ముఖ్యమంత్రి కావాలి, రాముడిని వాడుకుంటున్నారు. రాముడికి ఆ బాధ్యత అప్పచెప్పాలి. ఇది కార్యక్రమం. దాన్ని ఎంతవరకు రాముడు తీసుకున్నారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ.